ప్రైజ్ ద లార్డ్. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శ్రేష్టమైనటువంటి మాటలో ఉదయకాలం వినటానికి దేవుడు మహాకృప చూపించిన ఆ సర్వశక్తి కలిగిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పరిశుద్ధ లేఖనములో కొన్ని విషయాలు మనము ఈ పూట ధ్యానించుకుందాం. రాయబడిన వాక్య గ్రంథములో మార్కు సువార్త 4వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాం. త్రోవ పక్కనున్న వారు ఎవరనగా వాక్యము వారిలో వెత్తబడిన గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తనమును వాక్యమును వెత్తబడిన వాక్యమును ఎత్తుకొని పోయింది. చూడండి, ఇక్కడ యేసు ప్రభువారు వాక్యమును గురించి 4 విధాలుగా ఉపదేశించారు. ఈ 4 విధాలుగా ఉపమానములో చెబుతూ మొదటి విత్తనము త్రోవ పక్కన పడెను అని చెప్పారు. త్రోవ పక్కన పడిన వెంటనే విత్తబడగానే వారు వినిన వెంటనే సాతాను వచ్చి విత్తనమును అనగా వాక్యమును ఎత్తుకొని విత్తబడిన వాక్య ఎత్తుకొని పోయినని చెప్పి, ఈరోజు సాతాను వచ్చి విత్తబడినటువంటి వాటిని ఎత్తుకొని పోవటానికి కారణం ఏంటి? చాలామంది కూడా దేవుడు దీవెనలు ఆశీర్వాదాలు ఆత్మ సంబంధముగా దేవునితో నిబంధన చేసుకునేటువంటి అనుభవాలలో ఉండరు. ఆశీర్వాదాల కొరకు మాత్రమే ఎదురు చూస్తారు. వాక్యం వినండి. వాక్యము మంచి నేలలో పడిన విత్తనముగా ఉంటేనే అది 30 60 100 ఫలిస్తుంది. ఇక్కడ మనం చూస్తే విత్తబడటమే ఆలస్యం. వాక్యము అపవాదైన సాతానుడు వచ్చి ఎత్తుకెళ్ళిపోతున్నాడు. ఎత్తుకెళ్ళిపోవటానికి గల కారణం ఏంటి? వాక్యములో మీరు గమనించాలి. వాక్యాలు వింటారా? ఉపవాస ప్రార్థనలో ఉంటారా? ఎన్నో సంగతులు ప్రభు మాట్లాడతారా? ఎన్నో సంగతులు ప్రభుకు వీళ్ళు చెప్పుకుంటారా? తర్వాత మరలా వీళ్ళు వాక్యం అనేటువంటి వేరు లేకపోవటం, ఆ వాక్యం ఎత్తుకెళ్ళిపోవటం. ఈ ఎత్తుకెళ్ళే అనుభవం ఏం చూపిస్తుంది సాతానుడు? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము ఇక్కడ మనం చూస్తే 7, 8 వచనాలు మనం చదువుతున్నాం. మీరు గమనించాలి. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. 7వ వచనం. 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయినటువంటి అపవాది గద్దించు సింహం వలె ఎవరిని మింగుదమా అని వాడు తిరుగులాడుచూ ఉన్నాడు. గమనించాలి. ఇక్కడ వాక్యములో మనం చూస్తే రాయబడినటువంటి మాటల్లో ఇదిగో అనేకమైనటువంటి విషయాలు వీరు చింతిస్తున్నారు. వీరు చింతిస్తున్నటువంటి ప్రతి విషయములో ఇక్కడ ఏ విషయములో మీరు చింతించవలసిన అవసరం లేదు. కానీ నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండి అపవాదైన సాతానుడి యొక్క కుయుక్తులు మీరు గమనించి వాణ్ణి ఎదిరించాలి. కొంతమంది వాక్యము మర్చిపోయి, ప్రార్థన మర్చిపోయి, లోకములో వాళ్ళు పడుతున్నటువంటి బాధల్లో కృంగిపోయి బలహీనమైపోయినటువంటి వారు కూడా ఉంటారు. ఏ విషయంలో బలహీనమైపోవలసిన అవసరం లేదు. ఒక ద్వారం మూసుకుపోతే మరికొన్ని ద్వారాలు దేవుడు తెరుస్తాడు. ఏ విషయంలో అధైర్యపడద్దు. సాతాను వచ్చి విత్తనమును వెత్తుకొని పోయేటువంటి పరిస్థితుల్లోనికి తీసుకురావటానికి గల కారణం ఏంటంటే వాక్యము చేత నిబ్బరమైన బుద్ధి గలవారుగా వీళ్ళు నిలకడగా ఉండలేకపోవటం. అందువలన వారి యొద్దకు వచ్చి ఎత్తుకొని పోతున్నటువంటి అనుభవాలు ఇక్కడ సూచిస్తున్నాయి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 10వ వచనంలో, వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములో గుండములో పడవేయబడును. అచట క్రూర మృగములు అబద్ధ ప్రవర్తలు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధించబడుతూ ఉన్నారంట. ఎక్కడ? నిత్య నరకాగ్నిలో. ఎవరు?
మోసపుచ్చినటువంటి అపవాది, అలాగే వాడి మాటలు వినినటువంటి మరి కోరత్తము కలిగినటువంటి తలంపులు కలిగిన కోర మృగములు వంటి అబద్ధ ప్రవర్తలుగాను, కొందరు అనేకమైన పరిస్థితుల మధ్యలో ఇదిగో సాతానికి ఏర్పరచబడినటువంటి అగ్నిగంధకంలో పడిపోయారు. అందుకని ఇక్కడ మనం గమనించే విషయమును మనం చూడాలి. మోసపుచ్చే మాటలకు, మోసపుచ్చే ఆత్మలకు పడిపోకూడదు. దేవుని వాక్యము మరి యథార్థమైనది, నీతిగలది, సత్యమైనది, పరిశుద్ధమైన దేవుని మాటల చేత మనము నిబ్బరమైన బుద్ధి గలవారై ఉంటే అపవాది వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోవటానికి గల కారణం ఏంటంటే విత్తుకున్నటువంటి నేల మంచి నేల అయి ఉండాలి. వాక్యం విత్తుతుంటారు, లోపల ఉన్నాయి మాత్రం బయటికి రావు. లోపల ఉన్నటువంటి కొన్ని దేవునికి విరోధమైనవి తీసివేసుకుంటే అక్కడ ఆ వాక్యము ఎమడబడి ఉంటుంది. వారు ఆత్మ సంబంధముగా మరి పరలోక రాజ్య వారసులుగా ఉంటారు. కానీ ఇక్కడ అబద్ధ ప్రవర్తనలు, ఈ లోక సంబంధమైన వాటిలో కొన్ని పరిస్థితుల మధ్యలో పడిపోయి వారు రాత్రింబగళ్ళు యుగయుగములు మరి నిత్య నరకాగ్నిలో వేదన చెందినట్లుగా రాయబడి ఉన్నది. కాబట్టి అపవాదికి చోటెక్కడ ఇవ్వద్దని వాక్యం చెప్తున్నమాట. చూడండి, అపోస్తుల కార్య గ్రంథములో మరి 5వ అధ్యాయములో 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. ప్రారంభములో 2 భార్యాభర్తలు వీళ్ళు, అననీయ సఫీరా. వీరిద్దరూ కూడా దైవజనుడు పేతురు దగ్గరికి వచ్చి అపోస్తుడు పాదాల దగ్గర పడి, అయ్యా మాకు స్థలం ఉంది, అది వెల వస్తే ఆ వెలలో ఉన్నది మీకు ఇస్తామని చెప్పి ఒక నిబంధన చేసుకున్నారు. చేసుకున్న తర్వాత వారికి ఆ రోజుల్లో మంచి అనుకోని రీతిగానే గొప్పగా మరి అక్కడ వాళ్ళకు మంచి రేటు వచ్చింది. కానీ ఇక్కడ దేవుడికి ఇచ్చే విషయంలోకి వచ్చేళ్ళకి ఇక్కడ 3వ వచనంలో అంటాడు, పేతురు అంటారు, అప్పుడు పేతురు, అననయ్య, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతానుకు ఎందుకు నీ హృదయములో ప్రేరేపణ కలుగు చేస్తున్నావు? చూసారా, సాతాను ప్రేరేపణ. ఎత్తుకెళ్ళిపోతే ఆశీర్వాదం, అక్కడ వాళ్ళకి రావాల్సిన ఆశీర్వాదాన్ని ఎత్తుకెళ్ళిపోవటానికి సాతానుడు పూనుకున్నాడు. ఇక్కడ వీళ్ళు తీర్మానం చేసింది ఏంటి? దేవుడికి నేను ఇది ఇవ్వాలనుకున్నప్పుడు ఇవ్వటమే. 10 మందిలో చూడండి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసపుచ్చేటువంటి పనులు ఏంటంటే సాతానికి చోటు ఇవ్వటం అంటే ఏంటో తెలుసంటే హృదయములో కొన్ని ప్రేరేపణలు ఉంటాయి. ఎంత డబ్బులు దేవుని పరిచర్యకి ఇవ్వాలా, దేవుని మందిరానికి ఇవ్వాలా, ఇంత ఇస్తే చాలు కదా. అది నీ చేతికి రావటానికి ఎన్నో ప్రార్థనలు చేసావు, దేవుని వైపు చూసావు, దేవుణ్ణి అడిగావు, దేవుని గోజాడావు. దేవుడి విషయంలో ఇలా చాలామంది కూడా ఫైనాన్షియల్గా దేవుని బిడ్డలు ఎందుకు ఎదగలేకపోతున్నారు తెలుసా? దేవునికి ఇచ్చే విషయంలో సాతాను ప్రేరేపణ. ఇంతవరకే చాలే, ఇది ఇస్తే ఎక్కువ ఇస్తే ఏమవుద్దులే. ఎంతోమంది సేవకులు కడుపు కట్టుకొని సంఘాల కొరకు, ప్రభు రాకడ కొరకు, ఆత్మల రక్షణార్థమై ఖర్చు పెట్టడానికి అహర్నిశలు వాళ్ళకి ఇచ్చేటువంటి వాళ్ళకున్నవన్నీ విడిచిపెట్టేసి దేవుని పని చేయటానికి నడుము కట్టుకున్నటువంటి వారిని, సంఘ సహవాసాన్ని పోషించబడుతున్నటువంటి రీతిలో నువ్వు పొందాలి. నీవిచ్చిన దేవుడు నీకిచ్చిన కొలదులో, నీకిచ్చినటువంటి దేవుని సన్నిధిలో కొన్ని విషయంలో ఎందుకు నీకు అపవాదికి చోటిచ్చావు? శోధనలు కలుగుతున్నాయి. నీ ఆశీర్వాదమో అక్కడ అపవాది వచ్చి ఎత్తుకెళ్ళిపోతున్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. ఆశీర్వాదాన్ని ఎత్తుకెళ్ళిపోతున్నాడు, నిబ్బరమైన బుద్ధిని ఎత్తుకెళ్ళిపోతున్నాడు. దేవునితో మనం నిబంధన కలిగి మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడుతున్నారు. కావున మనము వినిన సంగతులు విడిచిపెట్టకుండినట్లు ఇదిగో వాటి యందు మనము మరీ విశేషమైన జాగ్రత్త కలిగి ఉండవలెను. జాగ్రత్త. వినిన వాటి విషయములో, దేవుడు చెప్పిన మాటల విషయములో, సంఘములో నువ్వు నేర్చుకున్న విషయములో నువ్వు ఒక మంచి పునాది వేసుకోవాలి.
విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్త లేని అజాగ్రత్తమైనటువంటి భక్తి చేసినట్లయితే అపవాది నీకు రావాల్సింది ఎత్తుకెళ్ళిపోతున్నాడు. జాగ్రత్త, ప్రతీది కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. నువ్వు ఇచ్చే విషయంలో, దేవుని ప్రార్థించే విషయంలో, ప్రార్థనలో పొందుకునే విషయంలో, నీ కుటుంబంలో పోషించే విషయంలో, నీవు నీ కుటుంబంతో దేవునితో నడిచే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నీకు రావాల్సింది వాడు దొంగిలిస్తున్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. వాడు దొంగిలిస్తున్నాడు, వాడు దొంగిలిస్తాడు. వాడు చూడండి, జకరియా గ్రంథములో 3వ అధ్యాయం 1వ వచనంలో చదివితే, మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ నిలవబడుట సాతాను ఫిర్యాదు చేస్తున్నాడు. సాతాను ఫిర్యాదు ఏమని చేస్తున్నాడంటే, ఆయన గురించి గొప్పలు చెప్తున్నాం, ఆయన ఎటువంటి స్వభావం కలిగిన వాడో అని. చూడండి, సాతానుడే దేవుడి దగ్గరికి వచ్చి మరి యెహోషువను గురించి ఇక్కడ మరి ఫిర్యాదు చేస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. అందుకు ఆయన ఏమంటున్నాడు తెలుసండి, ఫిర్యాదు చేసినప్పుడు అతను కుడివైపున నిలవబడి అతడు నాకు కనబడుచున్నదని రాయబడిన మాటలో అక్కడ ఏమని ఉన్నదంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను ఎలాంటి వాడో తెలుసా? మండుచున్నటువంటి నిప్పుల కణములో నుండి తీయబడిన కొరుమి వంటి వాడు. దేవుడు చెప్పగలుగుతున్నాడు. చిన్న బలహీనతల గురించి ఫిర్యాదు చేస్తున్నాడు. ఈరోజు ఒక్కొక్కరి దగ్గర ఎన్ని బలహీనతలు ఉన్నాయో, సాతాను ఎత్తుకెళ్ళిపోవటానికి మూల కారణాలు అవే. బలహీనతలు విడిచిపెట్టు. ఎలాగంట, ఈయన సాక్ష్యం చెప్తున్నాడు, దేవుడే చెప్తున్నాడు. అతను కొరిమిలో నుండి, నిప్పుల కణములో నుండి, కొరిమిలో నుండి తీయబడిన అగ్ని వంటి కొరిమి వంటి వాడని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి ఈరోజు మన సాక్ష్యము చాలా ఆత్మ సంబంధముగా జాగ్రత్తగా కాపాడుకొని, ఎక్కడ సాతానుడు ఎత్తుకెళ్ళిపోకుండా, ఒకటి నీ ఆత్మీయ విషయములో జాగ్రత్త, నీ ప్రార్థన విషయంలో జాగ్రత్త, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ సంబంధమైన రక్షణ విషయంలో జాగ్రత్త. వాక్యం విత్తుకున్నప్పుడు, మంచి నెలలు పడినటువంటి అనుభవంలో ఉన్నప్పుడు, నీ ఆశీర్వాదం, నీ దీవెన, నీ ఆరోగ్యం, నీ కలిగిన సమస్తమును కూడా ఆయన నీకు మరి బహు జాగ్రత్తగా, విశేషమైన జాగ్రత్తగా నువ్వు అనుసరించే విషయంలో నువ్వు నిలిచి ఉండు. దేవుడు అన్ని విషయాల్లో నీకు కావలసిన ఆత్మ సంబంధమైన కార్యాలన్నీ నీకు, నీ కుటుంబానికి ప్రభు కలుగు చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభించండి. కళ్ళు మూసి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఇదిగోనైనా ఈ ఉదయకాలము అయ్యా, మరి వాక్యం విని ప్రార్థన చేస్తున్న వారిలో ఏమేమి వారిలో నుండి సాతానుడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు. కొందరు బలహీనులుగా ఉన్నారు, కొందరు ఫైనాన్షియల్లో వెనకబడిపోయి ఉన్నారు, కొందరు రక్షణ పొందుకొని ఇదిగో సతికిలు పడినట్లుగా ఉన్నారు, కొందరు ఆత్మీయతలు ఎదగలేని వారుగా ఉన్నారు. వారిలో నుండి ఆ బలహీనతలు తీసివేసి విశేషమైన జాగ్రత్త కలిగి ఆత్మ సంబంధముగా ఇదిగోనైనా నూరంతులుగా ఫలించేటట్లు మీ కృప చూపించి నడిపించి, ఈ ఉపదేశ క్రమము చొప్పున ఒక్కొక్కరిని బలపరచమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.